ఎవరై ఉంటారు? ఎందుకు అప్సెట్ అవుతున్నావు? మళ్ళీ ఆలోచిస్తున్నావా? ఇదిగో వస్తున్నాం. బాగా టెన్షన్గా ఉంది. సరే, వచ్చిందెవరో ముందు చూసొద్దాంరా. రా, కమ్రా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎవరు సార్ మీరు? కరెంట్ ఆఫీస్ నుంచి వచ్చాను సార్. రీడింగ్ తీసుకోవాలి. వచ్చినప్పటి నుంచి టంగ్ టంగ్ అని బెల్కొడుతూనే ఉన్నారు. మేనస్ లేదా? మేనస్ ఖాళీ అయిపోయింది. చికెన్ బోన్లెస్ ఉంది, కావాలంటే అది కొనేవునా? అరే సరే. ఏం సార్ మీరు 10 రోజులుగా మీ వాచ్మ్యాన్ ఎప్పుడు వస్తారో నా ప్రాణం తీస్తూ ఉంటే సరే కదా ముఖ్యమైన పనులను వదిలేసి వస్తే బయట నుంచి ఇప్పుడు విసిగిస్తున్నారు. సరే, మీకు ఇప్పుడు ఏం కావాలి? ఓ 10,000 అప్పుగా కావాలి, ఇస్తారా? అలాగా? అది మాత్రం ఎవరే సార్? నాకేం లేదు సార్, నేను బయలుదేరి వెళ్ళిపోతా ఉంటాను. రాత్రంతా నీళ్లు చుక్కలు చుక్కలుగా కారుతూనే ఉంటాయి, మీరు తర్వాత ఏమీ చేయలేరు. మిమ్మల్ని చూస్తుంటే ప్రసాదంగా పడుకోవడానికి వచ్చినట్టుగా లేదు, ఏదో పని మీద వచ్చినట్టున్నారు. సార్ ఒకే ఒక నిమిషం, దయచేసి మీరెవరో చెప్తారా? ప్లంబర్ సార్. ఇది ముందే చెప్పి చావచ్చుగా? మీరు ముందే అడిగి చావచ్చు కదా. చాలు స్వామి, వెళ్ళి నీ పన్ను చూసుకో. వెళ్ళు వెళ్ళు సరే, నా వెళ్ళు. పని పూర్తయ్యే లోపు మీ పని ప్రారంభించకండి. నేను వాచ్మెన్కి వెళ్ళేంత లీవ్ వరకు ఇవ్వడమే ఓపికగా తప్పైపోయింది. హే యాషి, ఏంటి నువ్వు డల్ అయిపోయావు? జీవా, ఒక నిమిషం. మావ చెప్పరా? మార్నింగ్ ఈబీ రీడింగ్ కోసం వచ్చిన అతను ఇప్పుడు ప్లంబర్లా వచ్చాడు. ఇది అశోక్తో చెప్తే అస్సలు నమ్మడు. మార్నింగ్ రీడింగ్ తీసిచ్చినప్పుడు అతను నోట్ చేశాడు కదా, ఆ ఎవిడెన్స్ దొరికితే చాలు, అన్నీ ప్రూవ్ చేసేయచ్చు. దొరికింది. మార్నింగే కదా రీడింగ్ తీశారు, ఇప్పుడు ఎంటీగా ఉంది. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఏంటి ఎవిడెన్స్ దొరికిందా? దొరకదు, వచ్చిన పని పూర్తయింది, వెళ్ళొస్తాను. అది తాళాలు కిచెన్ లో ఉన్నాయి. మీరే కదా మార్నింగ్ వెజిటబుల్స్ అమ్మడానికి వచ్చారు. నేను 10 years గా ఈ కంపెనీలో పనిచేస్తున్నాను. వచ్చిన పని పూర్తయింది, వెళ్ళొస్తాను. వాట్? లాండ్రీ ఉందని చెప్పారు. నువ్వు కొరియర్ బాయ్. ఉదయం పొద్దున్న కొరియర్ బాయ్గా వచ్చింది నేనే, కానీ నువ్వు చెప్పావనుకో ఎవ్వరూ నమ్మరు. లాండ్రీ తీసుకోమంటారా? లేదు, లాండ్రీ లేదు, వద్దు. అశోక్, వాట్? ఏమైంది నీకు? అదేంటంటే రిలాక్స్. సరే, ఆ లాండ్రీ బాయ్ వెళ్ళిపోయాడా? లాండ్రీ బాయ్ వచ్చాడని నీకెలా తెలుసు? నేను ఫోన్లో మాట్లాడుతూ ఉంటే లాండ్రీ అది వినిపించింది. సరే యాషి, రిలాక్స్ రా. అనవసరంగా ఎందుకు ఇలా అయిపోతున్నావు? ఏం లేదు. సరే, యూ కామ్ డౌన్. మనం స్నానం చేద్దామా? ఏమంటావు? ఎక్కడే ఉంది? మన కిచెన్లోనే. ఏమంటున్నావు? స్విమ్మింగ్ పూల్లోమా? స్విమ్మింగ్ పూల్లోనా? ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావట్లా. నీకేమైనా ప్లాన్స్ ఉన్నాయా? షవర్ కింద నుంచొని ఇద్దరం కుచిక్కి ఇలా ఏమైనా? లేదు,
స్విమ్మింగ్ పూల్కే వెళ్దాం. షో కానీ ఈసారి నువ్వు స్నానం చేయాలి. అదేంటి ఈసారి ఇంకోసారి ఇద్దరం కలిసి స్నానం చేద్దాం. ఓకే, అక్కడికి వెళ్ళిన తర్వాత 3 మారొచ్చురా. సరే ఈ డ్రెస్ ఏంటి? లెట్స్ గో చేంజ్. మైండ్ చేంజ్ అవుతుంది, కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుందాం రా. కమాన్ డార్లింగ్. ఏ ఆషు, వాయిస్ సో సైలెంట్ రా. అశోక్, నేనొకటి చెప్తాను, నువ్వు కోపడకుండా వినాలి. ఏంటో చెప్పు. ఉదయం నేను ఇలాగే స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తూ ఉంటే ఓ యాషి, నాట్ అగైన్ రా. డ్రీమ్లో రా. ఓ. మార్నింగ్ నేను స్విమ్ చేసేటప్పుడు సడన్ గా నా కాళ్ళు పట్టుకొని లాగారు కదా. ఇప్పుడు నీకు అలాగే జరిగితే నువ్వు నమ్ముతావా? వెల్, ఒకవేళ అలా జరిగితే నువ్వు చెప్పేది నమ్ముతా. ఓకేనా? యు సీ ఐఎమ్ ఆల్ వెల్. నా చేతుల్ని ఏమీ లాగలేదు, నా కాళ్ళని ఏమీ లాగలేదు. ఆల్ వెల్. ఓకే. నా కాళ్ళు పట్టుకొని లాగింది, వీడిని మాత్రం ఏం చేయట్లేదు. హే యాషు, కమ్ ఆన్ రా. నేను రాను. అశోక్, నాకు కాల్ వస్తోంది. 2 minutes వచ్చేస్తాను. ఓకే, క్యారీ ఆన్. త్వరగా వచ్చే డార్లింగ్. హాయ్ సుజీ. హే, నీ డేటింగ్ ఎలా వెళ్తోంది? నువ్వొక దానివి. నాకిక్కడ ఈ గెస్ట్ హౌస్లో ఏదేదో జరుగుతోంది. ఏమంటున్నావే? ఉదయం స్నానం చేసేటప్పుడు స్విమ్మింగ్ పూల్లో అది నా కాళ్ళు పట్టుకుని లాగేసింది. ఎప్పుడు వాడిని ఏమీ చేయడం లేదు. యాషి, యాషి. అశోక్, 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 ఏమైంది? ఏ ఆషి, నువ్వు చెప్పినట్టుగా ఏదో నా కాలు పట్టుకుని లాగింది ఆషి. అశోక్, ఎంతో భయం కలిగింది తెలుసా? రా రా అశోక్, పైకి రా. రా, నేను అప్పుడే చెప్పాను కదా ఇక్కడ ఏదో ఉందని. నువ్వు పైకి రా. రా. యాషి, యాషి, నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు రావడం వల్లే నేను ప్రాణాలతో బయటపడ్డాను. నిజంగా లోపల ఏదో ఉంది. అశోక్, నేను నీకు అప్పుడే చెప్పాను కదా ఈ స్విమ్మింగ్ పూల్లో ఏదో ఉందని. నువ్వే నా మాట నమ్మలేదు. నేను ప్రాంక్ చేశాను. నువ్వు బుట్టలో పడ్డావు. ఇలా ప్రాంక్ చేస్తారా? నీకు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు. Just go away. ప్రాంకే కదా, స్పోర్టింగ్ గా తీసుకోవాలి. ఏం డార్లింగ్ నువ్వు?
ఏ యాషి 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 వెయిట్ చేయి వస్తున్నా